మూత్రపిండాల ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఎంత నీళ్లు తాగుతున్నాం అనేది మాత్రమే దృష్టిలో ఉంటుంది. అంతా మూత్ర వ్యవస్థకు సంబంధించింది అని అనుకుంటూ ఉంటాం. అంతకు మించి మనం కూడా ఆలోచించాం. అయితే ఇంకొన్ని విషయాలు కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్ళలో క్రియాటినిన్, యూరియా, ఎలక్ట్రోలైట్స్, మూత్రం పరిమాణము, శరీరంలో నీటి స్థాయి వంటి అంశాలను మనం దగ్గరగా గమనిస్తాం. ఎక్కువగా నీరు తాగటం, ఉప్పు తక్కువగా వాడటం వంటి సలహాలు కూడా ఇస్తుంటాం. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మూత్రపిండ సమస్య కేవలం మూత్రపిండాల్లోనే ఆగిపోదు. ముఖ్యంగా పెద్ద పేగులు ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి. మన పేగులో ఉన్న బ్యాక్టీరియా బైల్ యాసిడ్స్ అనే పదార్థాలను మార్చేస్తాయి. మూత్రపిండ వ్యాధి ఉన్నప్పుడు పేగులో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా మారిపోతుంది. ఈ మారిన బైల్ యాసిడ్స్ వాపుని పెంచి శరీరానికి ఒత్తిడిని తెస్తాయి. దీనివల్ల మూత్రపిండాలు మరింత దెబ్బతింటాయి. అంటే సమస్య మూత్రపిండాల్లో కనిపించినప్పటికీ దానికి కొంత కారణం పేగుల్లోనే ఉంది. ఇది మూత్రపిండ వ్యాధిని చూసే దృక్పథాన్ని మారుస్తుంది. కేవలం పరీక్షలు, మూత్రము, నీరు తాగడం మాత్రమే కాదు, పేగుల్ని కూడా ఆరోగ్యంగా ఉంచడం, వాపుని తగ్గించుకోవటం, శరీరాన్ని మొత్తంగా పరిగణించడం, ఇవి మూత్రపిండాలను నెమ్మదిగా రక్షించడంలో సహాయపడతాయి.